నమస్తే, నా పేరు రజని. ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులు మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పలువురు ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఆ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ కి అవినీతి నిరోధక శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులలో పేర్కొంది. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరు కావాలని తెలిపింది. మే 26నే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విదేశీ పర్యటన షెడ్యూల్ ఉందని, తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానమిచ్చారు. తాజాగా ఇప్పుడు విచారణకు హాజరు కావాలని కేటీఆర్కి ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది మొత్తం చనిపోగా కేవలం విశ్వాస్ కుమార్ అనే బ్రిటిష్ పౌరుడు మాత్రమే ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ సీట్ నంబర్ 11Aలో కూర్చున్న ఆయన ప్రాణాలతో బయటపడడం అద్భుతంగానే భావిస్తున్నారు. అయితే ఆ సీటు అత్యవసర ద్వారాల్లో ఒకదానికి దగ్గరలో ఉండటం ప్రమాదం నుంచి బయటపడడానికి దోహదం చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సీట్ మ్యాప్ ప్రకారం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 విమానాల్లో ఎకనామిక్ క్లాస్లో మొదటి వరుసలో ఉన్న 6 సీట్లలో 11A ఉంది. అత్యవసర నిష్క్రమణ ద్వారాల్లో ఒకదానికి దగ్గరలో ఉన్న కిటికీ సీటు ఇది. అంతేకాదు గ్యాలరీ ఏరియాకు సమీపంలో ఉంటుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్కి సమీపంలో ఉండటం కూడా ఆయన బయటపడడానికి కారణాల్లో ఒకటై ఉండవచ్చని భావిస్తున్నారు. అహ్మదాబాద్ ఘోర విమాన దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తొలుత తాత్కాలికంగా సేవలు నిలిపివేసి భద్రతా సమీక్ష నిర్వహించిన అనంతరం పూర్తిగా నిలుపుదల చేయాలా, కొనసాగించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు భారత్, అమెరికా ఏజెన్సీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాజా దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎయిర్ ఇండియాతో పాటు విమాన నిర్వహణ విధానంపై ఇతర విమానయాన సంస్థలకు కూడా కేంద్రం నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హనుమకొండ జిల్లాకు వరుసగా 3వ మహిళా కలెక్టర్ రానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అదనపు కమిషనర్ గా పనిచేస్తున్న స్నేహ శబరీష్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆమె 2017 ఐఏఎస్ బ్యాచ్ కి చెందినవారు. సివిల్ 17వ ర్యాంక్ సాధించారు. 1994లో చెన్నైలో జన్మించిన స్నేహ అక్కడే స్టెల్లా మారిస్ కళాశాలలో BA పూర్తి చేశారు. ఆమె భర్త శబరీష్ కుమార్ ప్రస్తుతం ములుగు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. స్నేహ శబరీష్ మొదట రంగారెడ్డి జిల్లా సహాయ కలెక్టర్గా విధులు నిర్వహించారు. అనంతరం 2020లో ఆసిఫాబాద్ బదిలీ అయ్యారు. 2024లో గ్రేటర్ హైదరాబాద్ అదనపు కమిషనర్గా నియమితులయ్యారు. ఉత్తమ పనితీరుతో పలు అవార్డులు కూడా అందుకున్నారు. ఇదిలా ఉండగా హన్మకొండ కలెక్టర్గా ఉన్న ప్రావీణ్య సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రాత్రి జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలో గ్రేటర్ వరంగల్, హనుమకొండ జిల్లాకు యువ అధికారులను కేటాయించారు. గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ నియమితులయ్యారు. ఆమె భర్త ఐఏఎస్ అధికారి వరుణ్ టీజీ NPDCL CMDగా పనిచేస్తున్నారు. 2019 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన చాహత్ బాజ్పాయ్ IIT కాన్పూర్లో ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల సబ్ కలెక్టర్ గా పనిచేశారు. అనంతరం తెలంగాణ ఐఏఎస్ క్యాడర్ కి వచ్చారు. గతంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ITDA ప్రాజెక్ట్ అధికారిగా పనిచేశారు. 2024 ఆగస్టు నుంచి కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేస్తున్న చాహత్ బాజ్పాయ్ వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్ గా నియమితులయ్యారు. అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని మోదీ శుక్రవారం పరామర్శించారు. అంతకుముందు ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పౌర విమాన
విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అనంతరం చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధాని పరామర్శించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భాజపా నేత గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని పరామర్శించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. లండన్లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన 2016 నుంచి 2021 వరకు 2 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు 2 కుమారులు 1 కుమార్తె కాగా చిన్న కుమారుడు పూజిత్ కూడా ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ను కూడా మోదీ పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలతోనూ మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు.